అలాగే ఈరోజు వరల్డ్ మెన్స్ డే సందర్భంగా ఒక గాడ్లీ మెన్ గురించి మనం ఆలోచన చేయబోతున్నాం. నేను వర్షిప్ ఈవినింగ్లో జస్ట్ టచ్ చేసిన టాపిక్ని, కానీ ఈరోజు నేను విపులంగా దాని గురించి నేను మాట్లాడబోతున్నాను. దానికి ముందు మనం తీర్మానం తీసుకుందాం. నా చేతిలో ఉన్నది పరిశుద్ధ గ్రంథం. నేనేమై ఉన్నానో, నేను ఏమి కలిగి ఉన్నానో, నేను ఏమి చేయగలనో ఈ గ్రంథము నాకు తెలియచేయుచున్నది. నా క్షేమాభివృద్ధి కొరకు ఈ గ్రంథ ప్రకారము నేను చేయదును. ఈరోజు దేవుని వాక్యాన్ని ధ్యానించుచుండగా ఆ మాటలు నా హృదయంలో ఉంచుకునేదను. నేను ఇంతకుముందు జీవించినట్లు కాకుండా నూతన తీర్మానముతో జీవించేదనని యేసు నామములో తీర్మానించుకొనుచున్నాను. ఆమెన్, ఆమెన్, ఆమెన్. ఈరోజు మనం ధ్యానం చేయబోతున్న ఒక గొప్ప రాజు కింగ్ జెహోషాపాత్. ఎవరండి ఆయన? యెహోషాపాతు. యెహోషాపాతు జీవితంలో ఆయనకున్న కొన్ని లక్షణాల గురించి మనం ధ్యానం చేయబోతున్నాం. ఈ లక్షణాలు దేవునికి ఇష్టమైనవి. యెహోషాపాతు ఈ లక్షణాలు కలిగి ఉన్నాడు కాబట్టే దేవుని యొక్క సహాయము యెహోషాపాతు కలిగింది. దేవుడు ప్రతి పరిస్థితిలో కూడా యెహోషాపాతుకు సహాయం చేశాడు. ఎందుకంటే దేవునికి ఇష్టమైన జీవితాన్ని యెహోషాపాతు జీవించాడు. దేవుని యందు భయభక్తులు కలిగి దేవునికి భయపడుతూ దేవుని యొక్క ఆజ్ఞలను శిరసావహిస్తూ దేవునికి ఇవ్వాల్సిన ఘనతను ఇస్తూ తాను రాజు అయినప్పటికీ కూడా రారాజు దేవుడు అనే ఉద్దేశాన్ని కలిగి ఉండి తన్ను తాను దేవుని ఎదుట తగ్గించుకొని దేవుని ఘనపరిచాడు. కాబట్టే దేవుడు అద్భుతముగా యెహోషాపాతును ఏం చేశాడండి? ఘనపరిచాడు. కాబట్టి మనం అందరం కూడా ఒకటి కోరుకుంటాం, నేను ఇక లోకంలో ఘనపరచబడాలి, ఒక బ్లెస్డ్ లైఫ్ నేను జీవించాలి, ఆశ్చర్యకరమైన విజయవంతమైన జీవితాన్ని నేను జీవించాలి. ఆశ నీకుంది. ఆ ఆశ నీ జీవితంలో నెరవేర్చించబడాలంటే దేవుణ్ణి ఘనపరచు. ఆటోమేటిక్గా ఈ లోకంలో దేవుడు నిన్ను ఏం చేస్తాడు? ఘనపరుస్తాడు. ఎక్కడ అవమానం కలిగిందో అక్కడ రెట్టింపు ఘనతను దేవుడు నీకు ఇస్తాడు. ఎవరైతే నిన్ను తూలనాడారో వారి నోట నుంచే దేవుడు ఏం చేస్తాడో తెలుసా? నిన్ను హెచ్చించే ఒక అద్భుతమైన మాటలు మాట్లాడిస్తాడు. కారణం ఏంటంటే నువ్వు దేవుని పక్షాన ఉన్నావు. దేవుడు నీ పక్షాన ఉంటాడు. దేవుడు మన పక్షాన ఉంటే మన యొక్క జీవితాలు ఒక అద్భుతమైన జీవితాలుగా ఉంటాయి. యెహోషాపాతు దేవుని యొక్క పక్షాన ఉన్నాడు అనే దానికి అతనిలో ఉన్న లక్షణాలు. యెహోషాపాతుకున్న అనేకమైన లక్షణాల్లో 2 లక్షణాలని మీకు నేను పరిచయం చేస్తాను. మొట్టమొదటిది, యెహోషాపాతు గొప్ప ప్రార్థనాపరుడు. చెప్పండి. ఈజ్ అ గ్రేట్ ప్రేయర్ వారియర్, గాడ్లీ మ్యాన్. యెహోషాపాతు గాడ్లీ మ్యాన్గా ఉన్నాడు, దైవికమైన పురుషుడిగా ఉన్నాడు. ఈ గాడ్లీ మ్యాన్లో ఉన్న గ్రేట్ క్వాలిటీ ఏంటంటే హీఈస్ అ పర్సన్ ఆఫ్ ప్రేయర్. ఒక గొప్ప ప్రార్థనా జీవితాన్ని యెహోషాపాతు కలిగి ఉన్నాడు. దాని గురించి మనం చూసినప్పుడు 2వ దినవృత్తాంతాల గ్రంథం 20వ అధ్యాయం 12వ వచనం ఒకసారి చదువుదాం. 2వ దినవృత్తాంతాల గ్రంథం 20వ అధ్యాయం 12వ వచనం. మా దేవా, నీవు వారికి తీర్పు తీర్చవా? చాలండి. యెహోషాపాతు అనే మాటకు అర్థం ఏంటో తెలుసండి? దేవుడు న్యాయము తీర్చెను. ఏంటి? దేవుడు న్యాయము తీర్చెను. ఆ యొక్క పేరుకు తగ్గట్టుగా ఒక చక్కటి ప్రార్థన చేస్తున్నాడు. నాయనా, నువ్వు మాకు న్యాయము తీర్చవా? తీరుస్తావు, నేను నమ్ముతున్నా. చదవండి. నీ వారికి తీర్పు తీర్చవా? న్యాయం తీర్చవా?
మా మీదకు వచ్చు ఈక గొప్ప సైన్యముతో యుద్ధము చేయుటకు మాకు శక్తి చాలదో. ఏమి చేయుటకును మాకు తోచట్లేదు నాయనా, నీవే మా దిక్కు అని ఏం చేశాడండి? మంత్రితో చెప్పాడా? ఆ రాజు దగ్గరికి వెళ్ళాడా? ఈ రాజు దగ్గరికి వెళ్ళాడా? ఎవరి దగ్గరికి వెళ్ళాడు? రాజులకు రాజు, ప్రభులకు ప్రభు అయిన దేవుని దగ్గరికి వెళ్ళి ఆయనకి ఏం చేశాడంటే ప్రార్థించాడు. కాబట్టి ఇక సమయంలో మనం గమనించవలసింది, ఈ యొక్క యెహోషాపాతు యూదా రాజ్యమునకు రాజు. సొలొమోను కుమారుడైన రెహబాము అనే యొక్క ఆయన పాలనలో ఇంతవరకు కూడా ఒకే రాజ్యముగా ఉన్న ఇశ్రాయేలు రాజ్యం 2 రాజ్యాలుగా విడిపోయినాయి. ఒకటి ఉత్తర రాజ్యం, రెండోది దక్షిణ రాజ్యం. ఆ యొక్క ఉత్తర రాజ్యం అనేది 10 గోత్రాలకు సంబంధించిన రాజ్యం. దక్షిణ రాజ్యం 2 గోత్రాలు. ఆ 2 గోత్రాల్లో ఒక గోత్రం ఏంటంటే యూదా గోత్రం, రెండో గోత్రం బెన్యామీను గోత్రం. ఈ 2 గోత్రాలకు రాజుగా ఉన్న వాళ్ళు ఎవరంటే యెహోషాపాతు. ఈ యొక్క యూదా రాజ్యమును పరిపాలించిన రాజులందరూ కూడా దేవుని యందు భయభక్తులు కలిగిన వాళ్ళు. కానీ ఆ యొక్క ఉత్తర రాజ్యమైన 10 గోత్రాలను పాలించిన రాజులు మాత్రము దేవుని యందు భయము లేని వాళ్ళు, చాలా దుష్టులుగా వాళ్ళు ఉన్నారు. అలాంటి సమయంలో ఈ యూదా రాజ్యం పైకి శత్రువులు నలుమూలల నుంచి దండెత్తి వచ్చేస్తారు. దానికి వివరాలు మనం చూసినప్పుడు మోయాబీయులు, అమోనీయులు, యెహోనీయులు వీళ్ళందరూ కూడా ఏంటంటే గొప్ప సైన్యముతో వాళ్ళు ఎవరి మీదకి వచ్చారు? యూదా రాజు అయిన యెహోషాపాతు దగ్గరికి వచ్చారు. మొత్తం అంతా కూడా ఏంటంటే చుట్టూ కూడా సైన్యం ఉండబడింది. ఈ వార్త యెహోషాపాతుకు వచ్చింది. వెంటనే జరిగింది ఏంటంటే ఒక్కసారి భయపడ్డాడు. అవును, ఒక్కొక్కసారి ఎంత విశ్వాసంతో ఉన్నప్పటికీ కూడా కొన్ని పరిస్థితులు చూసినప్పుడు మనకేంటంటే భయం వేస్తుంది. కానీ ఆ భయంతోనే యెహోషాపాతు ఉండలా. మనం ఏం చేస్తామంటే ఆ భయంతోనే ఉండిపోతాం. వాళ్ళు ఎప్పుడు చంపేస్తారో, వాళ్ళు ఎప్పుడు పడిపోతారో అని వాళ్ళ కోసం ఆలోచన చేసి మన సమయాన్ని ఏం చేస్తామంటే భయంతోనే గడుపుతూ ఉంటాం. కానీ యెహోషాపాతు ఏం చేశాడు? ఒక్క నిమిషం భయపడ్డాడు, మానవుడిగా కాబట్టి భయపడ్డాడు. భయపడిన తరువాత వెంటనే ధైర్యం తెచ్చుకొని ఏం చేశాడంటే తనకు సహాయము చేసే దేవునికి ఏం చేశాడు? ప్రార్థన చేశాడు. ఇది మనకి జీవితాల్లో నేర్చుకోవాల్సిన పాఠం. మెన్స్తో పాటు ఉమెన్స్కున్న మనమందరం కూడా నీ పైకి అనేకమైన పరిస్థితులు చుట్టుముట్టు వచ్చి నిన్ను నాశనము చేయాలని, నిన్ను సంతోషించకుండా ఉండాలని, నీకు సమాధానం లేకుండా చేయాలని, నీ జీవితంలో ఆశీర్వాదాలు రాకుండా ఉండాలని చెప్పి అనేకమైన ప్రయత్నాలు జరగచ్చు. సాతాను నిన్ను అనేక విధాలుగా శోధించవచ్చు. అలాంటి పరిస్థితుల్లో మనం భయపడి అవిశ్వాసంతో ప్రదర్శించకుండా మనము ధైర్యము తెచ్చుకొని విశ్వాసముతో ప్రార్థన ఆలకించు దేవుని దగ్గరకు వెళ్ళి, నాయన ఇలాంటి భయంకరమైన పరిస్థితుల మధ్య నేను ఉన్నాను, ఈ శత్రువు నన్ను నాశనం చేయాలని వాడు ప్రయత్నం చేస్తున్నాడు, నాకున్న బలము కంటే ఆ యొక్క శత్రువు యొక్క బలము చాలా గొప్ప బలం, నా బలముతో నా శక్తితో ఆ శత్రువులు నేను ఎదిరించలేను, విజయాన్ని సాధించలేను, కేవలము నాయన నీ వలననే మాకు సహాయం కలుగుతుంది, నువ్వే మాకు దిక్కు, నువ్వే మాకు ఆధారం, నువ్వే మాకు ఆశ్రయం, నీ వలననే మాకు రక్షణ కలుగుతుంది అనేక విశ్వాసంతో నువ్వు నేను ప్రార్థన చేసినప్పుడు ఎంత పెద్ద శత్రువైనా నువ్వు విజయాన్ని సాధిస్తావు.
యెహోషాపాతు జీవితంలో అదే జరిగింది. యెహోషాపాతు ఒక అద్భుతమైన లక్షణాన్ని కలిగి ఉన్నాడు. ఎంతో భయంకరమైన పరిస్థితుల్లో ఉన్నప్పటికీ కూడా ఆ యొక్క పరిస్థితుల యొక్క ప్రభావం వలన ఇంపాక్ట్ అవబడుతున్నప్పటికీ కూడా వెంటనే దేవుణ్ణి జ్ఞాపకం చేసుకున్నాడు. దేవుని యొక్క నామాన్ని బట్టి ప్రార్థన చేశాడు. దేవుని పట్ల సంపూర్ణమైన విశ్వాసాన్ని ప్రదర్శించాడు. నాయన, నేను వట్టివాడను, నేను రాజును కాదు, నా సైన్యముతో ఆ సైన్యాన్ని నేను జయించలేను, నాకున్న ప్లాన్తో ఆ యొక్క సైన్యాన్ని నేను జయించలేను ప్రభువా అని ఏం చేశాడంటే, తన్ను తాను ఏం చేశాడంటే సరెండర్ చేసుకున్నాడు. నేను వట్టివాడును, ఐఎమ్ నథింగ్, యు ఆర్ ఎవ్రీథింగ్. మన ప్రార్థనలో ఉండవలసింది ఏంటంటే అదే. నాయన, నాకు శక్తి లేదు, నాకు బలము లేదు, నాయన నువ్వే నాకు సహాయకుడవు, నువ్వే నాయన నా జీవితంలో అద్భుత కార్యాలు చేసే దేవుడవు, ఆశ్చర్య కార్యాలు చేసే దేవుడు. నేను నిన్ను నమ్ముతున్నాను, నమ్ముట నీ వలనైతే నమ్మువానికి సమస్తము సాధ్యం అని సెలవిచ్చావు కాబట్టి నాయన నీ ద్వారా నేను విజయాన్ని సాధిస్తాను ప్రభువా అని చెప్పి ప్రార్థన చేశాడండి. ఈ రోజుల్లో క్రైస్తవ సంఘాల్లో, సమాజంలో ఏమైపోయిందంటే, ఏదైనా సమస్య వస్తే 10 మంది సేవకులకు కార్డు రాస్తారు. 10 మంది సేవకులకు సమస్య వచ్చింది, రాసేయి, అక్కడ రాసేయి, ఇక్కడ రాసేయి, ఆయనకి రాసేయి, ఆయన పెద్ద ఆయన, రాసేయి, రాయ్ వద్దన్నావు. నువ్వేం చేస్తున్నావు? కాలు పైన కాలు వేసుకొని టీవీలు చూసుకుంటూ ఆ సీరియల్లో ఉంటూ, పాపం ఆ 10 సేవకులు నీ కోసం ప్రార్థన చేయాలి, నువ్వేమో చక్కగా గరం చాయ్, ఉస్మానియా బిస్కెట్లు తింటూ, లేకపోతే సమోసా తింటూ కార్యం జరగాలి. ఎక్కడ జరుగుద్ది? జరగదు. యెహోషాపాతు ఏం చేశాడు? ప్రార్థన చేశాడు. రాజే ప్రార్థన చేశాడు. నీ ప్రార్థన దేవుడు వింటాడు. విండా? మనకున్న అపోహది. నా ప్రార్థన దేవుడు విండో. పాస్టర్ ఈరోజు వైట్ షర్ట్ చేసుకొచ్చాడు కాబట్టి ఈరోజు పరిశుద్ధంగా ఉన్నాడు. ఈరోజు చేంజ్ చేద్దాం, పాస్టర్తో కంపల్సరీ వదిలిపెట్టద్దు పాస్టర్ని పట్టుకొని. పాస్టర్ గారు ప్రార్థన చేయండి, అందరి కోసం ప్రార్థన చేయాలి, చేస్తాం, అదే మా బాధ్యత. దానికోసమే దేవుడు ఉంచాడు మమ్మల్ని, నో డౌట్. కానీ నువ్వు చెప్పేసి చేతులు దులుపుకుని వెళ్ళిపోతున్నావు. ఇక్కడేమో నీ కోసం పాస్టర్ ఉపవాసం ఉండాలి, అక్కడేమో ముక్కలు ఆగుతావు. అక్కడ ముక్కలు ఆగద్దని చెప్పట్లా. పాస్టర్ ప్రార్థన పైనే, దేవుని యొక్క సేవకుల పైన ప్రార్థన పైనే ఆధారపడద్దు. యెహోషాపాతు తాను ప్రార్థన చేశాడు, తన జనులతో ఏం చేశాడు? ప్రార్థన చేయించాడు, ఉపవాస దినాన్ని చాటించాడు. తాను ఉపవాసం ఉండటం మాత్రమే కాదు, తన దేశం అంతటిని కూడా ఉపవాసాన్ని డిక్లేర్ చేసి ప్రార్థన చేశాడు. తద్వారా ఏం జరిగింది? విజయాన్ని సంపాదించుకున్నాడు. లేదండి, కంపల్సరీ. కాబట్టి ఈ రోజుల్లో ఏమైపోయిందంటే, అన్నీ బాగున్నప్పుడు ప్రార్థన చేయరు, కలిమిలో ప్రార్థన చేయరు. అన్నీ బాగున్నాయి, ఉద్యోగం బాగుంది, పెళ్ళి అయిపోయింది, పిల్లలు కూడా పుట్టేశారు, హ్యాపీ, సూపర్, ప్రమోషన్ అన్నీ వచ్చేస్తున్నాయి, ఇంక దేవుడు కనపడ్డా. ఇంకా అదే లేముందనుకోండి, ఏంటి లేమి? ఎందుకు ఈ పాయింట్ చెప్తాను తెలుసా? యెహోషాపాతుకి ఏం తక్కువైంది తెలుసా? రాజు అండి ఆయన. ఎంత ధనం ఉంది, ఎంత హోదా ఉంది, ఎంత ఘనత ఉంది, ఎంత ఉన్నతమైన స్థితిలో ఉన్నాడు. అయినప్పటికీ తన కలిమిలో కూడా ఏం చేశాడు? ప్రార్థన చేశాడు. మన జీవితంలో నువ్వు కలిమిలో ఉన్నా, లేమిలో ఉన్నా, నీవు కష్టంలో ఉన్నా, సుఖములో ఉన్నా కానీ మన యొక్క లైఫ్ స్టైల్ ఏంటో తెలుసా? ప్రార్థన. ప్రతి ఒక్కరికి ఒక స్టైల్ ఉంది. రజనీకాంత్ ఒక స్టైల్ ఉంది, అమితాబ్ బచ్చన్కి ఒక స్టైల్ ఉంది. ఉందా లేదా? ఉందా లేదండి? రజనీకాంత్ అంట సిగరెట్ వెలిగితే ఒక స్టైల్ అంట. మరి నీ స్టైల్ ఏంటి? ప్రేయర్ ఈజ్ అవర్ లైఫ్ స్టైల్, వర్షిప్ ఈజ్ అవర్ లైఫ్ స్టైల్, లవ్ ఈజ్ అవర్ లైఫ్ స్టైల్. అది మన స్టైల్. అది ఒక అమ్మ చక్కటి పాట పాడింది, నా నడక మారింది, నా స్టైల్ మారింది.
స్టైల్ మారింది, నడక మారింది. నీ స్టైలు మారలా, నీ నడక మారలా. ఆమె పేరు బోల్డ్ అని పెట్టుకుంది. వండర్ఫుల్. గాడ్ బ్లెస్ యూ సిస్టర్. దేవుడి మిమ్మల్ని దీవించును కాక. ఒక అద్భుతమైన స్వరంతో పాడుతుంది. ఒకప్పుడు నా స్టైల్ ఇది, కానీ ఇప్పుడు యేసయ్య స్టైల్. ఒకప్పుడు ఆ నడక పాపము నడక, లోపకు నడక, కానీ యేసయ్య స్టైల్కి వచ్చిన తర్వాత యేసయ్య నడక నేను నడుస్తున్నా. అద్భుతమైన పాట. నెక్స్ట్ పాడదాం మనం. కాబట్టి యెహోషాపాతు రాజు, కానీ ఏం చేశాడు? కలిమిలో లేమిలో కూడా ఏం చేశాడంటే ప్రార్థన. ఈ రోజుల్లో ఎర్లీ మార్నింగ్ కొంతమంది ఆసనాలు ఎత్తున్నారు పార్కుల్లో. తర్వాత ఇంటర్నేషనల్ యోగా డే అని చేసి యోగా కూర్చుంటాడు. మాస్టర్ వస్తాడు. డీప్ బ్రీత్, హోల్డ్ యువర్ బ్రీత్, రిలీజ్ యువర్ బ్రీత్. దానికి మళ్ళీ డబ్బులు. బ్రీత్ అంటే ఏంటి? ఊపిరి. దానికోసం డబ్బులు కట్టి తరగతులకు వెళ్ళి అనేకమైన ఆసనాలు వేసి అన్ని ప్రయత్నాలు చేస్తున్నాం. విశ్వాసికి ఊపిరి ఏడో తెలుసా? ప్రార్థన. ఈ ప్రార్థన చేస్తే నువ్వు ఏ ఆసనం పనిచేయదు నీ దగ్గర. ఈ ఒక్క ఆసనం వేయి. ఏం ఆసనం? ప్రార్థన ఆసనం. ఒక 30 నిమిషాలు ఎవ్రీడే మార్నింగ్ మోకాళ్ళ ఆసనం వేయను. మోకాళ్ళ ఆసనం వేయి, ప్రార్థన చేయి. అప్పుడు ఏమవుద్దో తెలుసా? భూమిని తల్లకిందులు చేస్తావు. ఇంతవరకు నువ్వు తలకిందులు అయిపోతున్నావు. వాడిని చూసిన తలకిందులు అయిపోతున్నావు, నీ బాసుని చూసిన తలకిందులు, నీ కొలీగ్ని చూసిన తలకిందులు, నీ భర్తను చూసిన తలకిందులు, నీ పిల్లల్ని చూసిన తలకిందులు, నీ అత్తను చూసిన తలకిందులు. అంత తలకిందులు 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 తలకిందులు. మళ్ళీ హల్లెలూయా స్తుతి మహిమ. ఉపయోగం ఏంటి? దేవుడు ఏం చెప్తున్నాడు తెలుసు? మన యొక్క జీవితాల్లో ఈ మోకాళ్ళ ఆసనాన్ని మనం వేద్దామా? ఏంటి మోకాళ్ళ ఆసనం? అది మళ్ళా మా పాస్టర్ ఏదో యోగా గురువు అయిపోయాడు అనుకోదే. నేను చెప్పేది మోకాళ్ళ ఆసనం ఏంటంటే ప్రార్థన. మోకాళ్ళ ప్రార్థన. భక్త్ సింగ్ గారు వేసిన ఆసనం, సాధు సుందర్ సింగ్ గారు వేసిన ఆసనం, ఏసన్న గారు వేసిన ఆసనం, డిజిఎస్ దినకరన్ గారు వేసిన ఆసనం, బెన్ హిన్ గారు వేసిన ఆసనం, రీన్హార్డ్ బోంకే గారు వేసిన ఆసనం, ఈ లోకంలోని యొక్క గొప్ప దైవ సేవకులు వేస్తున్న ఆసనం మోకాళ్ళ ఆసనం, ప్రార్థన. కాబట్టి మొదటి లక్షణం ఏంటండి? మొదటి లక్షణం చెప్పేసి టైం అయిపోయింది. ఇంకేం చెప్తాం? రెండోది కంపల్సరీ చెప్పాలి. ఎందుకంటే వరల్డ్ థ్యాంక్స్ గివింగ్ డే అంటే ఆ టాపిక్ కూడా చెప్పాలి కదా నేను. సో కాబట్టి గాడ్లీ మెన్గా, గాడ్లీ ఉమెన్గా, గాడ్లీ చిల్డ్రన్గా మన జీవితాల్లో ఉండవలసిన మొదటి లక్షణం, అతి ముఖ్యమైన లక్షణం ఏంటి? ప్రార్థన అనే మోకాళ్ళ ఆసనాన్ని మన జీవితాల్లో మనం ఏం చేయాలి? కలిగి ఉండాలి. కాబట్టి విశ్వాసులైన మనం యోగా ఆసనాలు వేయక్కర్లా. కొంతమంది యోగా వేసేవాళ్ళు ఉన్నారు. మానే ఈ రోజు నుంచే. ఆసనాలు వేయటం ఉపయోగం లేదు. ఈ యొక్క మోకాళ్ళ ఆసనం వేయను, ప్రతిదీ సరిపోద్ది. ఎవ్రీథింగ్ గాడ్ విల్ సెట్. ఈ మోకాళ్ళ ఆసనం పైన ఈ యోగా లేకపోతే ఆసనాల వల్ల ఏంటంటే శరీరం మాత్రమే ఏం కలుగుద్ది? అంతే. ఇక్కడ మాత్రం కొంచెం ఏదో రిలాక్సేషన్ జరుగుద్ది అంటారు, రిలాక్సేషన్ టెక్నిక్స్. కానీ ఈ మోకాళ్ళ ఆసనం వేయటం వలన ఈ శరీరంతో పాటు ఆత్మ కూడా ఏంటంటే బలపరచబడుతుంది. ఈ సమస్యలతో పాటు ఇతరుల సమస్యలను కూడా దేవుడు ఏం చేస్తాడు? తీరుస్తాడు. ఇది అద్భుతమైన ఆసనం. ఈ మోకాళ్ళ ఆసనాన్ని మనం వేద్దాం. అదే ప్రార్థనా జీవితాన్ని మనం కలిగి ఉందాం. ఇలాంటి ప్రార్థనకు దేవుడు విన్నాడా లేదా? విన్నాడా? దేవుడు చెప్పాడు, నువ్వు వెళ్ళు, నువ్వు భయపడక్కర్లా, నేను యుద్ధం చేస్తా, నీకు విజయాన్ని ఇస్తా, వెళ్ళో. వెళ్ళాడు. దేవుడు యుద్ధం జరిగించాడు. జరిగింది ఏంటంటే దేవుని యొక్క కృప వలన వారికి విజయాన్ని, ప్రార్థన వలన విజయం,
ప్రార్థన వలన సాతానుడు, శత్రువు పారిపోతారు, నీ దగ్గర వారు ఉండలేరు. అది మొదటి లక్షణం. రెండో లక్షణం కూడా చెప్పి నేను ముగిస్తాను. యెహోషాపాతు గొప్పగా దేవుణ్ణి స్తుతించాడు. చెప్పండి. యెహోషాపాతు దేవుణ్ణి గొప్పగా స్తుతించాడు, గొప్పగా ప్రార్థించాడు, తర్వాత గొప్పగా స్తుతించాడు. నీ లైఫ్లో, నా లైఫ్లో కూడా ఇంటర్నేషనల్ థ్యాంక్స్ గివింగ్ డే సందర్భంగా దేవుడు చేస్తున్న పాఠం ఏంటంటే గొప్పగా దేవుణ్ణి స్తుతించాలి. మనం ఏంటంటే గొప్పగా సనగటం, ప్రతి దానికి సనుగుడే. మటన్ కూర తెచ్చుకున్నాం, వండావు, ఒక్కొక్కసారి అది కొంచెం రుచిగా ఉండదు. మనం ఏం చేస్తాం? ఒక్కడొకలా ఏముంది, ఉడకలేకపోతే ఇంకోసారి ఉడకబెట్టు, కుక్కర్లో వెయ్యి, దానికి ఎందుకు సనుగుడు? తర్వాత మళ్ళీ ఏంటి, నీళ్ళగా ఉంది, తిక్కుగా లేదు, చచ్చిపోతావు తిక్కుగా లేకపోతే. నేను ఎందుకు ఈ విషయాలు చెప్తున్నానంటే, మనము ఇలాంటి చిన్న చిన్న వాటికి సనగటం మనకున్న అలవాటు అయిపోయింది. నిజంగా దేవుని యొక్క బిడ్డవైతే, గాడ్లీ మెన్వైతే, గాడ్లీ ఉమెన్ అయితే సనుగుడు అనేది నీ జీవితంలో ఉండకూడదు, నీ డిక్షనరీలో ఉండకూడదు. మన డిక్షనరీ అంత ఫుల్ ఏంటి, బాస్ బాగలేదు, సబార్డినేట్ బాగలేదు, వాడు బాగలేదు, ఈ చర్చి బాగుందని వచ్చాం, మొదట్లో బాగుంది, తర్వాత బాగలా. సనుగుడు 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 సనుగుడు. దానివల్ల ఏమవుద్దో తెలుసా? నీకు నష్టం. చెప్పండి పక్కలకి. సనిగితే నీకు నష్టం, సనిగితే గొనిగితే నీ కుటుంబానికి నష్టం. బాబు అమ్మమ్మ సనగద్దమ్మా. చెప్పండి. భర్త పైన సనుగుడు, భార్య పైన సనుగుడు, పిల్లల పైన సనుగుడు, పిల్లల తల్లిదండ్రుల పైన సనుగుడు, ఇంకా చెప్పక్కలే అత్త పైన, కోడల పైన అత్త సనుగుడు 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 సనుగుడు. బైబిల్ ఒక వచనం ఉంది ఏమన్నా, మీరు గొప్పగా సనగండి మీరు దీవించబడతారని ఉందా? లేదు. వాళ్ళు సనిగారు బుద్ధిలోని వాళ్ళు. ఎవరో దేవుని ద్వారా విమోచించబడిన వాళ్ళు ఎవరో తెలుసా? దేవుని యొక్క జనాంగం వాళ్ళు. ప్రతి దానికి సనగటమే. ఒరే బాబు, పాలు తేనెలు ప్రవహించి కానాను దేశంలోని మేము ప్రవేశపెడతాను రా అని దేవుడు మాట ఇచ్చి మోషే నాయకత్వంతో దేవుడు వారిని విమోచిస్తే ప్రతి దానికి సనగటమే. తద్వారా ఏమైంది? మధ్యలోనే టపటపటప రాలిపోయారంట, ఫటాఫట్ రాలిపోయారంతే. కనాను దేశంలోకి వెళ్ళిపోయారు. ఇద్దరు మాత్రం సనగల, ఇద్దరు సనగల. ఆ సనగన ఇద్దరు మాత్రం వెళ్ళారు అక్కడ. అంటే దాని అర్థం ఏంటి తెలుసా? నువ్వు సనిగితే ఎక్కడ ఉంటావో తెలుసా? అగ్ని ఆరదు, సనగద్దు. కాబట్టి ఈ రోజు నుంచి ఏం చేస్తా? సనగటం మానేద్దాం. 100 రూపాయలు ఉందా? ప్రైజ్ గాడ్. 1,00,000 రూపాయలు ఉందా? ప్రైజ్ గాడ్. అయ్యో 1,00,000 రూపాయలు లేదే, వాడికి మాత్రం 2 లక్షలు ఉన్నాయి, నాకు లేదు. సనగద్దు, సనగద్దు సనగద్దు సనగద్దు. నీ ఆరోగ్యాన్ని బట్టి కూడా సనగద్దు. నాకు ఎప్పుడు దగ్గే ఇంకా పోద్దా, ఇంకా ఉంటుంది అది సనుగుడు. ఈ సనుగుడు వల్ల ఏం సాధిస్తావు చెప్పు? అసలు గొనగటం వల్ల ఏం సాధిస్తావు చెప్పు? దానివల్ల ఏం చేస్తావు? వరల్డ్ థ్యాంక్స్ గివింగ్ డే సందర్భంగా మనం తీసుకునే తీర్మానం, ప్రతి విషయమందు దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించుడే. దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తే పరలోక రాజ్యములో నువ్వు ఉంటావు. కారణం ఏంటో తెలుసా? కృతజ్ఞతాస్తుతులు చెల్లించటం మీ విషయములో దేవుని యొక్క చిత్తం. ప్రభుని పిలిచివాడు పరలోక రాజ్యంలో ప్రవేశింపుడు కానీ దేవుని యొక్క చిత్తానుసారముగా ఈ లోకములో ప్రవర్తించేవాడు పరలోక రాజ్యంలో ఉంటాడు. అంటే దాని అర్థం ఏంటి? నువ్వు దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తే పరలోకములో ఉంటావు, సనిగితే పరలోకములో ఉండవు. యెహోషాపాతు గొప్పగా దేవుణ్ణి స్తుతించాడు, గొప్ప విజయాన్ని పొందుకున్నాడు. అంతేకాదండి, గొప్ప సంపదను పొందుకున్నాడండి. దేవుడు ఎంత అద్భుతమైన విజయం. వాళ్ళు పాడటం స్తుతించడం మొదలు పెట్టితే ఏమైంది? అందుకని పాడండి అంటే గొంతు తీసుకొని చెప్పి పాడండి అంటే ఇక్కడ గొంతు రాదు, తెలిసిన పాట అయినా. ఎక్కడ ముత్యాలు రాలిపోతాయో, ఎక్కడ పళ్ళు ఊడిపోతాయో.
అదే కుక్కొస్తే ఏ పో. కనీసం కుక్కకు వాడిన ఆ శక్తి కూడా వాడలేకపోతున్నాం. మనం ఏం క్రైస్తవం అండి? ఆలోచన చేద్దాం. ఈరోజు దావీదు ఏం చేశాడు? ఇంకేం లేదు, దేవుని చూసేసరికి లీనమైపోయాడు. ఇంకేంటంటే తన యొక్క జీవితంలో దేవుణ్ణి స్తుతించే ఒక అద్భుతం కంటే ఇంక వేది లేదు అనుకున్నాడు. కాబట్టి ఏం చేద్దాం ఈరోజు నుంచి? సనగద్దో, నా భర్త ఇత్తేలేదు, అడుగుతున్నా, ఏది అడిగినా చెమిటోళ్ళలాగా ఉంటున్నాడు. నేను చెప్పాను కదా, భార్య భర్తలు బాగుండాలంటే భార్య గుడ్డిదానిలాగా ఉండాలంట, భర్త చెమిటోళ్ళలాగా ఉండాలంట. కారణం ఏంటి? భార్య గుడ్డిలాగా ఉంటే కళ్యాణ్ జ్యువెలర్స్కి అక్కడ వెళ్తూ ఉంటుంది. మళ్ళీ కృష్ణ గుడ్డిది కదా, కళ్యాణ్ జ్యువెలర్ కనపడదు. అదే కళ్ళు ఉన్నాయి అనుకుంటే ఏమవుద్ది? లాగుద్ది. నడు కళ్యాణ్ జ్యువెలర్స్కి వెళ్దాం లేదు. సో కాబట్టి మన జీవితాల్లో దేవుణ్ణి స్తుతించేవారిగా మనం ఉందాం. నువ్వు దేవుని స్తుతించినప్పుడు గొప్ప విజయాన్ని పొందుకుంటావు, గొప్ప సంపదను పొందుకుంటావు. ఎలాంటి సంపదన అంటే, మీరు ఇంటికి వెళ్ళిన తర్వాత మీరు చూసినప్పుడు 20వ అధ్యాయంలో 3 రోజులు అంటండి వాళ్ళ పని ఏంటో తెలుసా? వీళ్ళు యుద్ధం చేయాలా, వాళ్ళే పొడుచుకొని చచ్చిపోయారు. ప్రార్థన చేసి దేవుని స్తుతిస్తే ఏం జరుగుతుంది తెలుసు? నువ్వు యుద్ధం చేయకల్లా, శత్రువు వాడే పొడుచుకుంటాడు. 3 కలిసి వీళ్ళ పైన వస్తే వీళ్ళు ప్రార్థన చేసి దేవుని స్తుతిస్తే ఏం జరిగింది తెలుసా? వాళ్ళకి వాళ్ళు ఏం చేస్తారు? ఒకరినొకరు పొడుచుకొని చచ్చిపోయి ఒక్కడు కూడా మిగలేదంట. బైబిల్ చెప్తుంది, ఒక్కడు కూడా మిగలేదంట. తర్వాత ఏం జరిగింది? ఇంక వీళ్ళ పని ఏంటో తెలుసా? యోధా రాజ్యం వాళ్ళ పని ఏంటంటే 3 దినాలు ప్రతి శవం దగ్గరికి వెళ్తామే, ఫుల్ ఒలిచేస్తాం. ఏం ఒలుస్తాం? నగలు, బంగారం. ఇప్పుడులాగా 10 గ్రాములు 20 గ్రాముల దుకాణం కాదు, ఒక్కొక్కడు 1 కేజీయే. అంత ఫుల్ 3 దినాలు తిరిగి అంట సంపదను ఏం చేశారంటే కలెక్ట్ చేసుకున్నారంట. అంటే దాని అర్థం ఏంటి? ప్రార్థన చేస్తే, దేవుని స్తుతిస్తే విజయం మాత్రమే కాదు, దేవుడు ఏం చేస్తాడు? నీకు సంపదను కూడా ఇస్తాడు. శత్రువు యొక్క సంపదను కూడా దేవుడు ఏం చేస్తాడు? నీకు దయచేస్తాడు. శత్రువు సంపదను ఇచ్చాడా లేదా దేవుడు? సో కాబట్టి ఇక ఇంటర్నేషనల్ థ్యాంక్స్ గివింగ్ డే సందర్భంగా మనం ఏం చేద్దాం? ఓ గాడ్లీ మ్యాన్, గాడ్లీ ఉమెన్, ఏం చేద్దాం? దేవుణ్ణి స్తుతిద్దాం గొప్పగా. స్తుతి యాగము చేయువాడు ఆయన్ని మహింపరిచేవాడు. నీ నోట్లోంచి రావాల్సింది స్తుతి యాగం, ఏ యాగం కాదు. రెండోది ఏంటంటే, మనం ప్రార్థించే ప్రార్థనా పరులుగా మనము ఉన్నప్పుడు మన జీవితాల్లో అద్భుత విజయాలను మనం సాధిస్తాం. ఆ రకంగా ఉండేదానికి దేవుడు మనకు సహాయం చేసి నడిపించి